దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుచూ ఉన్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామని పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 18 నుంచి 31 వరకు ఈ లేఖన భాగాల్లో తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో చేసినటువంటి ఆ త్యాగము, ఆ బలి అర్పణ వల్ల మనకు దేవుని శక్తి అనుగ్రహించబడింది, దేవుని జ్ఞానము అనుగ్రహించబడింది. అంతేకాదు 30వ వచనములో అయితే ఆయన మూలముగా అనగా దేవుని మూలముగా, ఎందుకంటే దేవుడు మరి ఈ లోకములో జ్ఞానులను ఎన్నుకొనలేదు, కానీ జ్ఞానము లేని వారిని సిలువ క్రీస్తు ప్రభుల వారి సిలువ మరణమునందు విశ్వాసముంచు వెర్రి వారిని దేవుడు ఎన్నుకొన్నాడు. జ్ఞానుల జ్ఞానమును మరి వ్యర్థపరచడానికి ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు దేవుడు బలహీనులైన వారిని ఎన్నుకొన్నాడు. లోకములో ఎన్నిక లేని వారిని ఎన్నుకొన్నాడు. మరి లోకంలో తృణీకరించబడిన వారిని దేవుడు ఎన్నుకొని తన జ్ఞానమును, తన శక్తిని, తన నీతిని, తన పరిశుద్ధతను, తన విమోచనమును, తన రక్షణను క్రీస్తు ప్రభుల వారి ద్వారా, సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు అలాగూ చేస్తున్నాడంటే దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నప్పుడు దేవుడే తన కృపా బాహుల్యం చొప్పున మానవులమైన మనలను జ్ఞాపకం చేసుకుని, ఇదిగో ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు, కాబట్టి అతిశయించువాడు ప్రభువునందే, అతిశయించువాడు దేవుని యందే అతిశయింపవలెనను లేఖనము నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అనగా సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. హల్లెలూయా. Christ is our wisdom, our righteousness, our sanctification and the redemption. Christ is our redemption. Christ is our sanctification. Christ is our righteousness. Christ is our wisdom. Hallelujah. క్రీస్తు ప్రభుల వారే మన విమోచనము అయి ఉంటున్నాడు. ఏ విధంగా మనకు ఆయన విమోచన అయ్యాడు, ఏ విధంగా మన కొరకు విమోచకుడుగా ఆయన ఈ లోకంలో మరి ప్రత్యక్షపరచబడ్డాడు. దేవుడు తన అనాది కాల సంకల్పం చొప్పున ఈ లోకమంతటిని విమోచించడానికి భూమి పునాదులు వేయబడక మునుపే తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ లోకమంతటిని విమోచించాలని దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందును బట్టి దేవుడు మరి ఆ క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని కలువరి సిలువలో చిందించి మరి ఆయనను మన కొరకు విమోచకుడుగా పరిచాడు. మరి పాత నిబంధన గ్రంథ కాలంలో దేవుడు తానే ఇశ్రాయేలు యొక్క విమోచకుడుగా ఉంటూ ఉన్నాడు. మరి నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని గనుక మనం గమనిస్తే, నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనములో మోషేతో దేవుడు ఇలాగ అంటున్నాడు, నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు.
నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమని మోషేతో దేవుడు సెలవిచ్చాడు. నేనే మీ విమోచకుడను, నేనే మీ రక్షకుడనని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అనాది కాలము నుంచే మాట్లాడుతూ ఉన్నాడు. యోబు ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఎరిగిన వాడై, ఇదిగో నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదునని సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు తన జీవితంలో ఎదురైనా తన్ను విమోచించు దేవుడు సజీవుడని, ఆయన భూమి మీద నిలుస్తాడు, తప్పక ఆయన తిరిగి వస్తాడని యోబు తెలియజేశాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం గమనిస్తే, ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. హీ ఈస్ ద రిడీమర్ ఆఫ్ ది ఇజ్రాయెల్. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన ఇశ్రాయేలు దేవుడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడని, తానే తన ప్రజలను విమోచించువాడని దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారిగా ఈ లోకంలో ఉద్భవించాడు, మనలను దర్శించాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో మరి యాజకుడైనటువంటి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏ విధంగా ప్రవచిస్తున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనంలో, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, హల్లెలూయా, మన శత్రువుల నుండి, మనలను ద్వేషించి వారి చేతిలో నుండి తప్పించి మనకు రక్షణ కలుగజేసిన దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. హల్లెలూయా. తన పరిశుద్ధ ప్రవక్తల నోట దేవుడు ఈ మాటలు పలికిస్తూనే ఉన్నాడు. తానే ఇశ్రాయేలు విమోచకుడనని, తానే ఈ లోకమంతటిని రక్షించే దేవుడని ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే, నేను తప్ప వేరే దేవుడు లేడని సెలవిచ్చి మరి ఆయనే ఈ లోకంలో క్రీస్తు ప్రభుల వారిగా అవతరించాడు. క్రీస్తు ప్రభుల వారు అవతరించినటువంటి ఆ సమయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో గాబ్రియేలు దూత మరి యోసేపుతో పలికినటువంటి మాటలు, ఇదిగో నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, విడిపించును గనుక ఆయనకు యేసు రక్షకుడు అని పేరు పెడతావు అని చెబుతోంది. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారే మన విమోచకుడు, ఆయనే మన రక్షకుడు. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాపములకు, దోషములకు రావలసినటువంటి మరి శిక్ష నుండి మనలను తప్పించి మనలను విమోచించి ఉంటున్నాడు. క్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందలు కాచుకొని ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి, ఇదిగో భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, నేడు విమోచకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఆయనే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, ఆయనే నిన్ను, నన్ను మన పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, అంధకార సంబంధమైన చీకటి రాజ్యములో నుంచి విడిపించడానికి వచ్చినటువంటి దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు. ఆయన
పాపమెరిగినటువంటి ఆయన మన కోసం పాపమై మనలను పాపము నుండి విడిపించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అలాగే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నప్పుడు దేవుడు మన పాపముల నిమిత్తం తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని అర్పించి మనకు రావాల్సినటువంటి శిక్షను కలువరి శిలువలో క్రీస్తు ప్రభుల వారిపై మోపి మనకు తన కృపా బాహుల్యాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనిస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో గమనిస్తే, ఇదిగో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికి వచ్చానని యేసయ్య సెలవిచ్చాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత నీవు నేను విమోచించబడిన వారం, కొనబడినటువంటి వారం, వెలపెట్టి కొనబడినటువంటి వారం గనుక నీ జీవితము, నా జీవితము దేవునికి మహిమార్థముగా సమర్పించి ఆయన కొరకు సాక్షులుగా జీవించవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన ఆ యొక్క శిలువ మరణానికి అప్పగించబడక మునుపు తన శిష్యులతో కలిసి ఆ పస్కా భోజనాన్ని ఆచరిస్తూ ఆయన పలికినటువంటి మాటలు, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని దీనిని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. తర్వాత ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. హల్లెలూయా. అనేకుల పాప విమోచనము కొరకు చిందించబడుచున్న ఆ క్రొత్త నిబంధన రక్తం. హల్లెలూయా. ఆ విమోచకుడు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరి నీ కొరకు, నా కొరకు దేవుని సన్నిధానంలో మరి నిత్య జీవాన్ని, దేవునితో నూతన సహవాసాన్ని మనకు దయచేశాడు. ఆయనే నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను అంటున్నాడు. మృతుడనైతిని గాని ఇదిగో సజీవుడనై ఉన్నాను. నేనే మొదటివాడను, కడపటివాడను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మొదటివాడు, కడపటివాడైనటువంటి ఆ ప్రభువు ఇదిగో ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. పిల్లరా, నీవు నేను సిద్ధపాటు కలిగి ఆయన రాకడలో ఎత్తబడటానికి సిద్ధపడదాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ప్రతివానికి వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను, కడపటివాడను. హల్లెలూయా. నేనే విమోచకుడను, నేనే రక్షకుడను. నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతివాని క్రియ చొప్పున వానికి జీతము, సిద్ధపరిచిన జీతము నా యొద్ద సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా. ఆ విమోచకుడు, ఆయన సజీవుడైన విమోచకుడైన క్రీస్తు ప్రభుల వారు తిరిగి భూలోకంలో కనబడటానికి త్వరగా రాబోతుండగా మనలను మనం సిద్ధపరచుకుందాం. ఆయన రాకడలో ఎత్తబడటానికి, విమోచనలో ఆయనతో మనం కనబడటానికి సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు. అవును మా తండ్రి, మా సజీవుడు, మా విమోచకుడు సజీవుడని, ఆయన భూమిపై తిరిగి రాబోతున్నాడని, ఆయన మరి కలువరి శిలువలో మా కొరకు చిందించిన ఆ పరిశుద్ధ రక్తము చేత మా ప్రతి పాపము నుండి, దోషము నుండి, మరణము నుండి, సాతాను యొక్క అంధకార బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి
మాకిచ్చినటువంటి ఆ విమోచనలో ప్రభా మేమందరము పాలిభాగస్థులమై మీ సాక్షులంగా మహిమగల మీ ఘటములుగా ఈ లోకంలో జీవించే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మీ రక్త ప్రోక్షణలో భద్రపరిచి మీరు విమోచన క్రయధనముగా చెల్లించిన మీ పరిశుద్ధ రక్తం చేత అయా కుటుంబాలన్నిటినీ మీ కృపలో భద్రపరిచి మహిమపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.